హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏం చేద్దామంటే అండి, ఇప్పుడు ఇవి పిల్లలకి మనం ఇన్నర్స్ యూజ్ చేస్తాం కదా, లోపల కంపల్సరీ వెయ్యాలి. బట్ దీని కాస్ట్లు చూస్తుంటే అదిరిపోతున్నాయండి. షాపింగ్కి వెళ్తే పిల్లల బట్టల కంటే కూడా ఇయే కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి అనమాట. సో ఒక సెట్ మొత్తం తీసుకోవాలంటే అందులో 5 ఉంటాయి, 3 ఉంటాయి. సో 3 కలిపి 600, 5 కలిపి 900 అలా ఉంటున్నాయి. యాక్చువల్ నేనేమంటానంటే, ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి అయితే కాటన్ క్లాత్, మీకు కాటన్ కావాలంటే కాటన్, లేదు బనీన్లో కావాలంటే బనీన్ క్లాత్, ఇలాంటిది ఒక 2 మీటర్స్లో తీసుకున్నారనుకోండి, మీరే కటింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే 2 మీటర్స్ క్లాత్లో ఎలా లేదన్నా మనకి ఒక 5 బనీన్స్ అయినా వచ్చేస్తాయి. 2 మీటర్స్ క్లాత్ పెద్ద ఎంత అవుతుంది మనకి? మహా అయితే కాటన్ క్లాత్ 100 రూపాయలు అవుతుంది. ఓకేనా? 100 రూపాయలు మనకి 5 బనీన్స్ అలా వస్తాయి. అయితే యాక్చువల్లీ రెడీమేడ్ స్టిచ్చింగ్స్, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో రెడీమేడ్ స్టిచ్చింగ్లో వచ్చే ప్రతిదీ మనం తెచ్చుకొని వేసుకోవాలంటే చాలా కష్టం అండి. మనకు ఉన్న దాంట్లోనే మనం దాన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది మనం చూసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లింకులు అవి ఉన్నాయి, అలాగే ఇప్పుడు ఇది ఎలాస్టిక్ ఉంది, ఇవన్నీ కూడా మనం వేసుకోవాలంటే ఓకే, మనం తెచ్చుకోగలం, మనం కుట్టేసుకుంటామంటే వేసుకోవచ్చు. కానీ ఇది ఒక పెట్టుబడి కదా. ఇదే వేసుకుంటేనే బనీన్ వేసుకోవాలి అన్నదైతే కాదు కదా. ఇది లేకుండా కూడా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే కాటన్, ఇప్పుడు ఇది కాటన్ తీసుకుంటే కాటన్ క్లాత్ తోటి ఈ థ్రెడ్స్ అనేవి తయారు చేసుకుంటే సరిపోతుంది. లేదు బనీన్ క్లాత్ అయితే బనీన్ క్లాత్ చేసుకుంటే సరిపోతుంది. వేసుకోవాలి, ఇన్నర్ అనేది వేసుకోవాలి. ఆ ఇన్నర్ పిల్లలకు కంఫర్ట్గా ఉందో లేదో చూసుకోవాలి, అంతవరకే కదా. ఓకే, ఇలాంటి బనీన్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తాను. మీకు నా వీడియోస్ చూసి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. కొత్తగా చూసే వాళ్ళకైతే ముందుగా నేను నా ఛానల్లో టైలరింగ్స్ కానీ, స్క్రీన్ ప్రింటింగ్స్, బ్లాక్ ప్రింటింగ్స్, టై అండ్ డై, ఎంబ్రాయిడరీస్, సాఫ్ట్ టాయ్స్, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీస్, చాలా రకాలు చెప్పానండి. అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీకు నచ్చితే కనుక నా వీడియోస్ డెఫినెట్గా లైక్ చేయండి, రికమెండేషన్లోకి వెళ్తాయి. ఓకే, మీరు ఫస్ట్ క్లాత్ అయితే తీసుకోండి. నేను చెప్పాను కదా, బనీన్ అయితే బనీను, కాటన్ క్లాత్ అయితే కాటన్ క్లాత్, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు కాటన్ తీసుకుంటున్నాను, సమ్మర్ కాబట్టి కాటన్ కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, వింటర్లో మనకి బనీన్ క్లాత్ కంఫర్ట్గా ఉంటుంది. సో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రొసీజర్ నేర్చుకుంటే ఏ క్లాత్ మీద అయినా సరే మీరు స్టిచ్ చేసేస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు పిల్లలకి రెడీ చేసేసుకోగలుగుతారు. ఓకే, ఫస్ట్ ఇది పక్కకు తీసి ఇది తీసుకుందాం. ఇప్పుడు ఈ బనియన్ మీరు ఎవరికైతే స్టిచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఓల్డ్ బనియన్ ఉంటుంది కదా, ఒకటి తీసుకోండి. నేను మా పాపది తీసుకున్నాను. ఇది చూడండి, దీని కాస్ట్ వచ్చి 132 రూపీస్ అనమాట. ఓన్లీ 1 సింగిల్ బనియన్ కాస్ట్ 132 రూపీస్. అదే చెప్తున్నాను. సో మనమే కుట్టుకుంటే కనుక ఇలాంటివన్నీ కూడా కొంచెం ఖర్చులు అనేవి తగ్గించుకోగలుగుతాం కదా. ఎవరికి కుట్టాలనుకుంటే వాళ్ళది ఆది బనియన్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత సో ఇలా మీరు బనియన్స్ కుట్టుకోవాలనుకున్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను తీసుకునే క్లాత్ కొంచెం సాగుతుందండి, కాబట్టి ఆ బనియన్ ప్రకారం మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. కానీ మనం ఈ కాటన్ ఇలాంటి క్లాత్లు ఏంటంటే సాగవు కదా. యాక్చువల్లీ రెడీమేడ్ బనియన్స్ కూడా సాగుతాయి, స్ట్రెచబుల్గా ఉంటుంది. అలా సాగుతుంది కాబట్టి అది దగ్గరకు ఉన్నా కూడా సరిపోతుంది. మనం సాగని క్లాత్ని దగ్గరగా కట్ చేసి కుట్టేస్తే కనుక పైనుంచి ఎక్కదు. చూసుకోండి, ఏంటంటే నేను బనియన్ ఎలా ఉందో దానికి తగ్గట్టే మార్కింగ్ చేస్తున్నాను. బట్ మీరు కట్ చేసుకునేటప్పుడు బనియన్ క్లాత్స్ అయితే ఓకే, అవి సాగుతాయి, అయినా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు దానికి పెట్టుకోండి. కాటన్ అయితే ఎగ్జాక్ట్ మార్కింగ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా వెడల్పు పెట్టుకుని మళ్ళీ ఖర్చు అనేది సపరేట్గా యాడ్ చేసుకోండి దానికి. అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది మీ పిల్లలకి. చుట్టూ కూడా మనకి ఖర్చు కావాలి కదా. ఓకే, ఇటు బాడీకి 1/2 ఇంచు, కింద వైపు 1 ఇంచు, చంకలకి 1/2 ఇంచు, భుజానికి 1/4 ఇంచు నుంచి 1/2 ఇంచు దాకా పెట్టుకోవచ్చండి. మెడకి 1/4 ఇంచు ఖర్చు. చుట్టూ కూడా ఖర్చు లైన్ అనేది మార్క్ చేసుకొని మీరు మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఇవి 2 కదండి, బ్యాక్ నెక్ షేప్, ఇది పైది నెక్ షేప్ అది కాదా బనీన్ బట్టి. సో బ్యాక్ నెక్ షేప్ మాత్రం కట్ చేసుకోండి ఇలా తీసుకొని. చూడండి, మామూలుగా అయితే మీకు 2 నెక్లు ఒకలాగే ఉన్నాయి అనుకోండి, ఎట్ ఏ టైంలో నెక్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పైకి వచ్చింది, ఫ్రంట్ది ఇలాగా ఈ షేప్ వచ్చింది. మీకు ఈ షేప్ కావాలంటే మీరు ఏం చేస్తారు, సో బ్యాక్ నెక్ ఇప్పుడు సపరేట్ తీసాం కదా, ఇప్పుడు ఏం చేయవసరం లేదు. జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి.
ఫ్రంట్ నెక్ కటింగ్ కోసం ఇలా ఇప్పుడు ఈ చంక ఎడ్జెస్ ఉన్నాయి కదా అక్కడికి ఇలా ఇలా డ్రా చేసుకుని ఆ లైన్ అలాగా కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్, ఓకే, ఇది ఫ్రంట్, ఓకేనండి, ఇది ఫ్రంట్. ఇప్పుడు ఈ రెండిటికి మనం ఏం చేయాలంటే సైడ్స్ అటాచ్ చేసుకోవాలండి. చేసేద్దాం. చూడండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ కదా. మామూలుగా అయితే సైడ్స్ అటాచ్ చేసుకోవడానికి మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే జస్ట్ ఎడ్జెస్ మనం ఓవర్లాక్ చేసుకుంటే సరిపోదు. ఓవర్లాక్ అంటే ఏంటి? ఇప్పుడు మిషన్ దగ్గర మనం ఈ మిషన్ నార్మల్ మిషన్ మీద మనం ఎలా అయితే స్ట్రైట్ కుట్టేస్తామో ఓవర్లాక్ సపరేట్ మిషన్ ఉంటుంది. నేను ఇంతకుముందు చూపించాను, చూడకపోతే మీకు ఇక్కడ నేను ఒక పేరు వచ్చింది చూడండి, కార్డు దగ్గర టచ్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఓవర్లాక్ చేస్తే సరిపోదు. కానీ అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్స్ ఉండవు కాబట్టి మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ కోసం ఫస్ట్ ఇది రైట్ సైడ్ పావించులో జస్ట్ ఒక కుట్టేసి తర్వాత లోపలికి తిరగేసి ఒక కుట్టేసుకోండి. దానివల్ల ఏంటంటే ఈ ఎడ్జెస్ అనేవి మనకు కనబడకుండా క్లోజ్ అయిపోతాయి. రెండు పక్కల కూడా అలాగే చేసుకోవాలి. కుట్టేద్దాం. ఓకేనా? సేమ్ రెండో పక్కన కూడా పై వైపే కుట్టుకోండి. ఓకేనండి, ఇలా పై వైపు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపల వైపుకి తిరగేయండి. తిరగేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది కదా సైడ్ అనేది. ఇప్పుడు సైడ్స్ అటు ఇటు కూడా పావించులో కుట్టు వేసుకోండి. ఓకేనా అండి? ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మీకు ఓపెన్ లేకుండా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే స్టార్టింగ్లోనే లోపల వైపే సైడ్ కుట్టుకుంటే సరిపోతుంది. ఓవర్లాక్ లేదు అన్నప్పుడు రైట్ సైడ్ పైన పావించులో స్టిచ్ వేసుకొని లోపలికి తిరగేసుకొని పావించులో మళ్ళీ స్టిచ్ వేసుకోండి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత లోపల వైపుకి ఫస్ట్ ఇలా పావించులో ఒక ఫోల్డింగ్ చుట్టూ మొత్తం రౌండ్ అంతా వేసుకోవాలంటే రౌండ్ అంతా అంటే మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇలా రౌండ్ మొత్తం వేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇంకొక ½ ఇంచ్ ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకుని చివరికి కుట్టు వేసుకోవాలండి. కింద మనం 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, సో అలా మొత్తంగా కూడా కుట్టేసుకోవాలి. కుట్టేసుకుందాం. ఓకేనండి, సో కింద చుట్టూ కూడా మనం కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఫినిషింగ్ అయిపోయింది. ఫస్ట్ పావించులో చిన్న ఫోల్డ్ చేసుకుని తర్వాత ½ ఇంచ్లో పెద్ద ఫోల్డ్ చేసుకుని, ఎందుకంటే 1 ఇంచ్ ఖర్చు అనేది మనం కింద పెట్టుకోవాలి. సో పై వైపుకి మీకు ఇలా ఉంటుంది. సో సైడ్ ఫినిషింగ్స్ అయిపోయినాయి, కింద ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్ ఫినిషింగ్ అండ్ తాళ్ళు సంగతి ఏంటో చూడాలి కదా. మనం నెక్ ఫినిషింగ్ చేసుకోవాలి కదా. ఇది స్ట్రైట్ పీస్ అయినా సరిపోద్ది, బట్ మనం అంతా కలిపి చేసుకుంటాం కాబట్టి ఏకంగా ఒక క్రాస్ పీస్ తీసేసుకోండి. ఈ చూడండి, చంక, ఈ బాడీ, ఇది అలాగే ఈ నెక్ కూడా మనం ఫినిషింగ్ చేసుకోవాలి. చేసేద్దాం. కట్ చేసేసి దీనికి కట్స్ ఇచ్చుకుని ఎడ్జ్లో ఒక కుట్టేసుకుని అటు తిప్పుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా కుట్టుకోండి. ఇలా ఎడ్జ్లో కుట్టు వేసుకోవడానికి ముందు దీన్ని కూడా ఇలా సమానంగా కిందకి ఫోల్డింగ్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి మనం తిప్పేస్తామండి, బ్లౌజ్కి నెక్ తిప్పుతాం కదా అలాగా. సో ఇలా ఎడ్జ్ కుట్టు వేసేటప్పుడు ఇది కూడా ఫోల్డింగ్లో పెట్టుకోండి.
ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పి ఈ చివరికి మొత్తంగా కుట్టు వేసుకోండి. సో చూడండి, తిరిగేద్దాం. ఓకేనా. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇంకా మనం బ్యాక్ నెక్ ఫినిషింగ్ చేయాలి కదా, చేసేద్దాం. సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే ఇదంతా తిప్పుకొని వచ్చామో ఇలాగే సేమ్ బ్యాక్ సైడ్ నుంచి వేసుకుని ఎదరికి తిప్పేసుకోవాలి. ఒక క్రాస్ పీస్ తీసుకుని కుట్టేసేయండి. ఓకే, బ్యాక్ సైడ్ మనం అటాచ్ చేస్తున్నామండి, ఎదరికి తిప్పుకోవాలి. ఓకే, లైట్ ఆపాను చూడండి. ఓకే, ఇలా చూడండి. ఓకే, ఇది చంకది, ఇది మెడది, రెండు కలిపి ఒకదాని మీదకి ఇలా వచ్చినాయి కదా. మనం నెక్ ఫినిషింగ్, ఈ సైడ్ ఫినిషింగ్స్ చేసుకున్న తర్వాత, సో ఇది బ్యాక్ నెక్, ఇది వచ్చి మీకు ఫ్రంట్ నెక్. తాళ్ళు అయితే వేసుకోవాలి. ఇంకా మనకి తాళ్ళు పెండింగ్ ఉన్నాయి కదా, తాళ్ళు వేసేద్దాం. తాడు అనేది మనకి ఎలా వస్తుందంటే, ఇక్కడి నుంచి అటాచ్ చేస్తాము, అది ఇలాగా ఇక్కడికి రావాలి. ఇక్కడి నుంచి అటాచ్ చేస్తాము, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అయితే 10 ఇంచెస్ పొడవు, 1 ఇంచ్ వెడల్పులో రెండు పీసులు అనేవి తీసుకోవాలి. చూడండి, ఇలా ఏ పీసులు అయినా కానీ మనం సైడ్ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రాస్ నుంచి తీసుకుంటే సరిపోతుందండి. 1 ఇంచ్ వెడల్పు అంటే స్కేల్ సరిపోతుంది. ఓకే, 10 ఇంచెస్ కదా. యాక్చువల్గా మీరు ఎవరికి బనీన్ కుడుతున్నారో వాళ్ళ బనీన్ నుంచి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఆ బనీన్కి 10 ఇంచెస్ తాడు సరిపోతుంది. ఎలాగా అంటే, ఇప్పుడు ఈ తాళ్ళు ఉన్నాయి కదా, ఈ తాడు కరెక్ట్గా ఒక సైడ్కి 5 ఇంచెస్ ఉంది, నేను 10 ఇంచెస్ తీసాను. యాక్చువల్గా ఇవి ఎలాస్టిక్ కాబట్టి కొంచెం సాగుతాయి. సో 1 ఇంచ్ మీరు ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా పర్వాలేదు అనమాట. ఎందుకంటే మనకి క్లాత్ సాగదు కదా. లేదు నెక్ కొంచెం పైకి ఉంటుంది, ఓకే, అలా ఉంటే ఓకే. ఇప్పుడు యూనిఫామ్స్ లోపల వేస్తాం, సో నెక్ ఎంత పైకి ఉన్నా కూడా మనకు ప్రాబ్లం ఉండదు. అదే డ్రెస్సెస్ అవి వేసుకున్నప్పుడు నెక్ బాగా పైకి వచ్చేస్తే బయటికి కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం కిందకి కూడా పెట్టుకోవచ్చు కదా. సో ఇప్పుడు 10 ఇంచెస్ ఉంటే ఒక సైడ్కి 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్ ఇంకా ఎక్స్ట్రా కలుపుకుంటే 6 ఇంచెస్ పొడవు వస్తుంది అనమాట. ఒక సైడ్కి 6 ఇంచెస్ వస్తుంది. ఓకేనా. సో ఇది చిన్నపిల్లదే కాబట్టి, ఇది చిన్న బనీనే కాబట్టి 10 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 1 ఇంచ్ వెడల్పులో అలాగే తీసేసుకోండి. ఇటు ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా, సో 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని టోటల్ 10 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 11 ఇంచెస్ పొడవులో క్లాత్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, ఇలా చూడండి, ఇలా ఈ చివరికి కుట్టు వేసుకొని దాన్ని తిరగేసేయండి రెండూ కూడా. అసలు వైపే పెట్టుకోవాలి.
ఇలా ఇక్కడ దీన్ని అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడికి ఇలా కుట్టు వేసి సరే ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. చేసేద్దాం. ఓకేనా? ఇలా కుట్టారు కదా. కుట్టిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ ఈ ఎడ్జిలు ఇలా వదిలేయకుండా మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి. లేదు నార్మల్ మిషనే ఉందనుకోండి, చివరికి ఒక కుట్ట అనేది వేసుకోండి, నార్మల్ స్టిచ్. ఓకేనా? ఇలా ఇలా కుట్టేసాం కదా. కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా ఏంటంటే ఇలా సపరేట్గా ఉండకుండా ఒకసారి ఇలా తీసుకొని ఇక్కడ ఒక కుట్ట వేసేయండి. ఆ రెండు కూడా ఏంటంటే కదలకుండా ఉంటాయి ఇంకా. ఓకేనా? ఓకే, వేస్తాం కదండి. ఇప్పుడు ఎదరకు తిప్పుకోండి. తిప్పుకొని ఇప్పుడు ఇది అసలు సైడ్ కదా, లోపల వైపుకే మీరు ఇవ్వండి. దీన్ని ఇలా జాగ్రత్తగా పెట్టుకుని ఇక్కడ ఇలా లోపలికి పెట్టుకుని ఇక్కడ రెండు కుట్లు అనేవి వేసుకోవాలన్నమాట. అది కదలకుండా ఇక్కడ వేసుకోవాలి. వేసేద్దాం. అంతే అండి, ఇన్నర్ బనీన్ అయితే రెడీ. సో ఇలా ఏ సైజులో కావాలన్నా మీరే చక్కగా కుట్టుకోవచ్చు. తక్కువ రేట్లో కూడా అయిపోతుంది. చాలా వరకు డబ్బులు అనేవి మనకు మిగులుతాయండి. ఓకేనా? మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. నలుగురికి షేర్ చేయండి, నలుగురు నేర్చుకోవాలనుకుంటే. ఇలాంటి నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.